ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. అంతరిక్ష పరిశోధనల్లో నాసా మరో మైలురాయిని చేరబోతోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా భూమి నుంచి సుదూరాలకు మానవుల్ని పంపించేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సిద్ధమైంది. ఆర్టెమిస్ 2 మిషన్లో భాగంగా వ్యోమగాములు భూమి నుంచి 10 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించనున్నారు. ఈ ప్రయోగం ఎన్ని రోజులు సాగనుంది, ముహూర్తం ఎప్పుడు నిర్ణయించారన్న వివరాల్ని ఈ కథనంలో చూద్దాం. నాసా మరో ప్రతిష్టాత్మక అంతరిక్ష ప్రయోగం చేపట్టేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 1న ఆర్టెమిస్ 2 మిషన్ ద్వారా 4 వ్యోమగాములను నింగిలోకి పంపనుంది. అత్యంత శక్తివంతమైన రాకెట్ ద్వారా 10 లక్షల కిలోమీటర్లు ప్రయాణించనున్నారు. భూమికి ఇంత దూరంగా మానవులు ప్రయాణించడం ఇదే తొలిసారి. ఈ యాత్ర చంద్రుడి కక్షను దాటి సాగనుంది. ఏప్రిల్ 1వ తేదీనే నాసా ఈ ప్రయోగం చేపట్టడానికి ప్రత్యేక కారణముంది. ఆ సమయంలో చంద్రుడు భూమికి తన కక్ష నుంచి అత్యంత దూరంలో ఉంటాడు. ఫలితంగా వ్యోమగాములు భూమి నుంచి గతంలో కంటే ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం లభిస్తుంది. అపోలో మిషన్ల రికార్డులను తిరగరాస్తూ అంగారక గ్రహయాత్రకు పునాదిగా నాసా ఈ మిషన్ చేపట్టింది. ఏప్రిల్ 1న ప్రారంభమయ్యే ఈ అంతరిక్ష యాత్రపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఆర్టెమిస్ 2 మిషన్ కోసం నాసా స్పేస్ లాంచ్ సిస్టమ్ అనే అత్యంత శక్తివంతమైన రాకెట్ను ప్రయోగిస్తోంది. ఈ ప్రయాణం 10 రోజులు సాగుతుంది. రీడ్ వైస్మాన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్, జెరెమీ హన్సెన్ అనే 4 వ్యోమగాములు మిషన్లో పాల్గొంటారు. వారు చంద్రుడిపై కాలు మోపకపోయినా చందమామ వెనుక భాగం నుంచి తిరిగి భూమికి చేరుకుంటారు. ప్రయోగానికి ముందు వ్యోమగాములను అనారోగ్య సమస్యలు తలెత్తకుండా వారిని క్వారంటైన్కు తరలించారు. మార్చి 20న SLS ఈ రాకెట్ను ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ లాంచ్ ప్యాడ్కు తరలించారు.